దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మెదక్. మనము కార్ అన్లాక్ చేయడం అనేది ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు వచ్చేటటువంటి టాప్ ఎండ్ కార్లన్నీ కూడా నాకు కీ ఉంటుందండి, సెన్సార్ బటన్తో మనం ప్రెస్ చేస్తూ ఉంటాము. ఈ కార్ వచ్చేసి మనకు టాటా ఆల్ట్రోజ్. ఈ ఆల్ట్రోజ్ కార్ని మనము ఎలా అన్లాక్ చేస్తామని చూద్దాము. లాక్ చేశారా సార్? మీరు లాక్ చేశారా? లాక్ చేయండి. ఓకే రైట్. మాన్యువల్గా మనం కీతో ట్రై చేస్తున్నాము. మన కీతో ఇప్పుడు కార్ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డోర్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేయండి సార్, అన్లాక్ చేయండి, కీతో అన్లాక్ చేయండి. ఓకే, డోర్ అన్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వర్షన్ వచ్చేసి మనం కీ తీసేసాము. సరే దాంట్లో పెట్టేసేయండి, కీ పెట్టండి, దాంట్లో రిమోట్లో పెట్టేసేయండి. కీ రిమోట్లో పెట్టేసేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము మిడిల్ వర్షన్ అండి. ఇలా మనం కీ తీసుకొని ఇది లాక్ చేసేసాము. నెక్స్ట్ అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేయగానే ఇక్కడ సైడ్ ఓఆర్విఎమ్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి చూడండి. టాప్ ఎండ్ వర్షన్కి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కీ అంటే ఈ రిమోట్ ప్రెస్ చేయకుండా డోర్ని అన్లాక్ చేయడం ఎట్లా అంటే, ఈ రిమోట్ అనేది మనం నేరు చేతిలో పట్టుకోవాలండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను అన్లాక్ చేసి లాక్ చేశాను. లాక్ చేసేసాను ఇక్కడ. ఇప్పుడు డోర్ అన్లాక్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ రిమోట్ ఉంది కానీ నియర్ బై ఉంటే సరిపోతుంది. ఈ హ్యాండిల్కు ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది చూడండి. అట్లాగే నెక్స్ట్ అన్లాక్ చేసేసాము. లాక్ చేయడం కూడా ఈ బటన్ లేకుంటే, ఈ రిమోట్ లేకుండా కూడా మనం అన్లాక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ హ్యాండిల్కున్న బటన్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుందండి. లాక్ అయిపోయింది చూడండి. ఓకే, రిమోట్ వచ్చేసి నా దగ్గరనే ఉంది, కానీ నేను ఈ ఓన్లీ ఈ బటన్ ద్వారానే, ఇక్కడ ఉన్న హ్యాండిల్కున్న బటన్ ద్వారా నేను లాక్ అన్లాక్ చేస్తున్నాను చూడండి. అన్లాక్ చేసేసాను.